బ్రహ్మంగారు ఈ కాలజ్ఞానంలో చాలా విషయాలు చెప్పారు. అయితే ఆ చెప్పిన విషయాల్లో ఎంతవరకు నిజమయ్యాయి, ఎంతవరకు నిజం కాలేవో అని మనం తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు బ్రహ్మంగారు ఈ కాలజ్ఞానంలో ఏ ఏ అంశాలు చెప్పారనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది పార్ట్ 1 వీడియో. ఆ పార్ట్ 1 వీడియోలో బ్రహ్మంగారు అచ్చమ్మ గారికి, అలాగే అన్నాజయ్య అనే వ్యక్తికి, అలాగే నవాబు గారికి, ఈ ముగ్గురికి కాలజ్ఞానం చెప్పిన విషయం నేను ఆ పార్ట్ 1 వీడియోలో చెప్పాను. ఒకవేళ మీరు గనక ఆ వీడియోని చూడకపోతే వెంటనే వెళ్ళి దాన్ని చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి. లేదు దీని తర్వాత చూసినా సరే మీకు అర్థమవుతుంది. అయితే బ్రహ్మంగారు ముందుగా ఆ ముగ్గురికి మాత్రమే కాలజ్ఞానాన్ని చెప్పాడు. ఇక తర్వాత బ్రహ్మంగారు ఎవరెవరికి ఏమేం చెప్పారు అనే విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మొదటి వ్యక్తి ఎవరంటే పెదకోమర్ల అనే వ్యక్తి. ఆ పెదకోమర్ల గారికి బ్రహ్మంగారు ఏమేం చెప్పారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఏంటంటే నాకు చిన్న సపోర్ట్ కోసం కేవలం నా వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోలు, ఇంకా ఫ్యాక్ట్ వీడియోలు మీకు తెలుసుకొని జ్ఞానాన్ని సంపాదించాలి అని అనుకుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత వచ్చే వీడియోని కంటిన్యూగా చూడండి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏమేమి చెప్పారో మనం తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు కేవలం మనం బ్రహ్మంగారు చెప్పిన విషయాల్ని మాత్రమే చెప్తాను. కానీ తర్వాత వీడియోలో ఎంతవరకు నిజమయ్యాయి, ఎంతవరకు నిజం కాలేవు అన్న విషయాల్ని చాలా క్లియర్ గా పాయింట్ వైజ్ గా చెప్తాను. ఒకవేళ నిజమైతే ఏ విధంగా నిజమైందని ప్రూఫ్స్ తోని, ఒకవేళ నిజం కాకపోతే ఏ విధంగా నిజం కాలేదు, మేబీ ఫ్యూచర్ లో జరిగే అవకాశం ఉందా అని కూడా చెప్తాను. కాబట్టి తర్వాత వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటేనే మీకు ప్రతి ఒక్క వీడియో అనేది దొరుకుతుంది. ఫ్యూచర్ గురించి మీకు తెలుస్తుంది. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు పెదకోమర్ల అనే వ్యక్తికి కాలజ్ఞానం చెప్పాడు. ఆ కాలజ్ఞానంలో ఏముందంటే మహాకలియుగంలో 5000 సంవత్సరాల తర్వాత ఈ లోకమున ధర్మము నశిస్తుంది, అలాగే అధర్మము అనేది ప్రబలుతుంది. ఆ తర్వాత అన్యాయము న్యాయమవుతుంది, న్యాయము అన్యాయం అవుతుంది, అబద్ధం నిజమవుతుంది, నిజం అబద్ధం అవుతుంది, క్షణికానందాన్ని ఇచ్చే లౌకిక విద్యలు ఎక్కువ అవుతాయి, స్త్రీలు పురుషులు అనే జాతులు రెండే అని వాదులాడతారు, వేదశాస్త్రములు విప్రుల కల్పితములని, వర్ణాశ్రములు కట్టుకథలని, మాతంగులు పవిత్రులని, పశుపతులు గొప్ప అని, మంత్రతంత్రములు మిథ్యలని అందరూ గొడవలు పెట్టుకుంటారు, భక్తి జ్ఞాన వైరాగ్య పౌరుషములు పట్టు తప్పిపోతాయి, భార్యభర్తలు సోదరులు సోదరిమునులు బంధువులు గురు శిష్యులు రాజు సామంతులు ఒకరినొకరు మోసగించుకుంటారు, మాన ప్రాణములను కొల్లగొడతారు, ఋతువులు కాలగతి ఏర్పడతాయి, పంటలు పెరుగుతాయి, తెగుళ్ళు పెరుగుతాయి, ప్రభవ పార్థివ మధ్య ప్రళయం వస్తుంది, ప్రజలు పశువులు పంటలు అన్నీ కూడా నశించిపోతాయి. అలాగే ప్రాణము లేని రాతి వల్ల, ఉప్పొంగిన సముద్రం వల్ల పల్లె పట్టణ ప్రజలు గొడవలు పడి నశించిపోతారు, ప్రజలే ప్రభువులు అవుతారు, కాశీలో మాత్రమే భక్తులు ఉంటారు, పడమటి దేశమును స్త్రీలు పరిపాలిస్తారు, ఉత్తరమున యుద్ధములు జరుగుతాయి, దక్షిణమున తగువులాడుకొని ప్రజలు చనిపోతారు, రుద్రభూమిలో భక్తులు ఉదయిస్తారు, తల్లిదండ్రులు స్త్రీలను అమ్ముకుంటారు, జితేంద్రియులు ధనుర్బాణముల వల్ల చనిపోతారు, శ్రూదులు ధర్మబోధన చేస్తారు, యథా రాజా తదా ప్రజకి బదులు యథా ప్రజ తదా రాజా ఏర్పడుతుంది, గొర్రెపాడి ఆరిక పంటలు అధికం అవుతాయి, స్త్రీలు రాజ్యమేలుతారు, ఆకాశము రక్తవర్ణం అవుతుంది, కొండంత నక్షత్రం ఉదయిస్తుంది, అది అనేక నామములతో పిలువబడుతుంది, దానిని చూసిన చాలా మంది చనిపోతారు, వీరభోగ వసంతరాయుడై నేను వచ్చి అనుకున్న పనులు క్షణంలో నెరవేరుస్తాను, చీమ మనకు ఏనుగులాగా కనబడుతుంది, పంది కడుపున ఏనుగు పుడుతుంది, 5 తలల మేకపోతొకటి పుడుతుంది, పొత్తిళ్లలోని బిడ్డలు పొత్తిల్లో ఉండగానే మాట్లాడుతారు, గోవు గర్భంలో ఉన్న లేగదూడలు కనబడతాయి, చేదు తీపవుతుంది, తీపి చేదవుతుంది, వేప చెట్టుకు అమృతం పుడుతుంది, అమావాస్య రోజు పిడుగుపడి చుక్కలు నేల మీదికి రాల్తాయి, కొండల నుంచి కేకలు వినిపిస్తాయి, 5 శిరస్సులు గల గోవు 2 యోనుల గల దూడ పుడుతుంది, ఒక యోని ఆవు యోనిగాను మరొకటి మానవ యోనిగాను ఉంటుంది, గోవు గర్భమున మనిషి పుడతాడు, ఇత్తడి బంగారంలాగా మారి చెలామణి అవుతుంది, నాగమల్లెలు నశించిపోతాయి, నా మహిమ తెలుసుకున్న భక్తులు నన్ను పూజిస్తారు, వాళ్ళని నేను తల్లి బిడ్డ ఎలాగైతే చూసుకుంటుందో అలా చూస్తాను అని చెప్పాడు. అలాగే ఆకాశంలో సూర్యుని మహిమలు మానవులకు కనబడతాయి, అది నా రాకకు గుర్తు,
అలాగే సూర్యుడు పచ్చగాను మనిషిలాగా కనబడతాడు. అలాగే భావనామ సంవత్సరమున నదులు పొంగుతాయి. 25 పట్నాలలో రక్తము పారుతుంది. భూమి నుండి ఓంకారం వినబడుతుంది. పలనాడులోని బ్రాహ్మణుడి ఇంట కాకరపాదుకు చింతకాయలు కాస్తాయి. బనగానపల్లెలోని కాలజ్ఞానము పాతరపై చింత చెట్టుకు జాజి పువ్వులు పూస్తాయి. కనకదుర్గమ్మ కొండపై కలహాలు పుట్టి కొండ అనేది పగులుతుంది. నిలువ నీడలేని దుర్గ కందిమల్లయ్య పల్లెకు చేరుకుంటుంది. 7 పుట్ల నల్లులు కృష్ణానది తీరాన రాలుతాయి. పాపాగ్ని మఠము మహోన్నతం అవుతుంది. కుంభకోణంలో గుడి కూలిపోయి మూల విరాట్ రూపం మాసిపోతుంది. 5 ఏళ్ల పిల్లలు భవిష్యత్తును చెప్తారు. కాశీలో పంచవన్నెల చుక్కలు మింట పొడుస్తాయి. జగన్నాథుడు చంద్రగిరిని చేరుతాడు. చాలా ప్రమాదాలు సంభవిస్తాయి. దేశము అల్లకల్లోలం అవుతుంది. కరువు కాటకాలు కలుగుతాయి. ధనవంతులు దరిద్రులవుతారు. మెట్టలు గుంటలు సమానమవుతాయి. తేలికైన వస్తువులు నీటిలో మునిగిపోతాయి. బరువైన వస్తువులు నీటిపైన తేల్తాయి. 17వ వంతు జనాలు ఉత్పాతములకు పాల్పడి నశిస్తారు. ద్వాదశాక్షరిని 12,000 సార్లు జపించిన వారికి నేను ప్రత్యక్షమై కాపాడుతాను. చిన్న పట్టణంలోని రక్తాక్షిలో 7 ఏళ్ల బాలికకు 4 చేతులు 3 కాళ్ళు నెత్తిన కొమ్ముగల బాలుడు జన్మించి 20 దినములు మాత్రమే జీవిస్తాడు. ఆ తరువాత వీరభోగ వసంతరాయులనై నేను వస్తాను. 32 బిరుదులు దాల్చి దుర్మార్గులను సంహరిస్తాను. కర్నూలుకు ఉత్తరాన ఉన్న శివాలయంలో వేప చెట్టు పుట్టగా పార్థివలో దానికి 1 నెలపాటు మహోత్సవాలు జరుగుతాయి. ఆ తరువాత చెడు వాసన పుట్టి అక్కడి వారు బొబ్బళ్లతో చనిపోతారు. హూణ విద్యలు నేర్చుకొని జ్ఞాన శూన్యులై అధర్మములను ప్రోత్సహిస్తారు. సువర్ణముఖిలో 11 మంది భక్తులు పుడతారు. బంగాళంలో జనులు జలము పాలవుతారు. 3 నెలల పసివాడు పెద్దలతో చర్చిస్తాడు. నరుడు నక్కలాగా అరుస్తాడు. నక్క నందిలాగా మొరుగుతుంది. పంది నాయనా అనుచు అలాగే అమ్మ అని కేకలు పెడుతుంది. అరచేతిలో పుండ్లు, మోకాళ్లలో మంటలు, తొడలలో పోట్లు పుడతాయి. అగ్నివర్షము, విషగాలులు, కొండ శిఖరాలు కూలిపోవడంతో అనేక మంది దుష్టులు రాలిపోతారు. కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఈ విధంగా పెదకోమర్ల గారికి కాలజ్ఞానంలో ఉన్న విషయాలనేవి చెప్పారు. బ్రహ్మంగారు హైదరాబాద్ యొక్క నవాబుకు కూడా కాలజ్ఞానం చెప్పాడు. ఆ నవాబుకు చెప్పిన కాలజ్ఞానంలో ఏముందంటే, కాశీ పట్టణమునకు ఆవలగండకి నదుల నందు సాల గ్రామములు నృత్యములు చేస్తాయి, జనులతో మాట్లాడుతాయి. లక్ష్మీదేవి నా వెనుకనే వస్తుంది, ఇతరులను ఏడ్పిస్తుంది. ప్రయాగ తీర్థమందు నీరు లేక జనులు నిలిచి ఉంటారు. సరస్వతి దేవిని అంగడిలో పెట్టి అమ్ముకుంటారు. ముందు కాలములో మూసి నది పొంగి హైదరాబాద్ పట్టణమంతయు ముంచివేస్తుంది. పిమ్మట ఈ వంశీయులిద్దరూ తిరిగి ఈ పట్టణమును పునరుద్ధరణ చేసి అభివృద్ధికి తెస్తారు. ఈ రాజ్యమందున్న అరణ్యాలన్నీ పంట భూములు అవుతాయి. శ్మశాన భూముల యందు భక్తులు ఆవాసాలు నిర్మించుకుంటారు. ఇక్కడ ఈ రాజ్యం అని ఉంది కదా, అయితే బ్రహ్మం గారు హైదరాబాద్ నవాబుకు కాలజ్ఞానం చెప్తున్నారు. సో ఇక్కడ ఈ రాజ్యం అంటే హైదరాబాద్ అని అర్థం. ఇక ఆ తర్వాత పల్లెలు పట్టణాలు అవుతాయి. చంద్రమతి దేవి యొక్క కలలు తగ్గిపోతాయి. కొల్హాపురము వృద్ధి చెందుతుంది. చిరుకుర్తి 12 ఆమడల పట్టణం అవుతుంది. వినుకొండకు పడమర భాగమందు 8 పుట్ల వరాహాలు తీసి కోమట్లకు ఇస్తారు. ఉప్పుమాగునూరులో ఉత్పాతములు పుడతాయి. భక్తులైన నరులంతా జీవించి ఉంటారు. అద్దంకి నాంచారమ్మ నరులతో మాట్లాడుతుంది. దేవ రహస్యాలను వెల్లడి చేస్తుంది. కావేరి ఉప్పొంగుతుంది. సముద్రంలో అమృతం పొంగుతుంది. ఇవన్నీ కూడా బ్రహ్మంగారి యొక్క రాకకు నిదర్శనాలు. అయితే బ్రహ్మంగారు నేను వీరభోగ వసంతరాయులుగా వచ్చే ముందు ఇవేగాక మరికొన్ని విచిత్రాలు కూడా జరుగుతాయని చెప్పాడు. అవేంటి అంటే, శ్రీరంగ నాయకుల వద్ద ఆకాశవాణి వాక్కులు వినిపిస్తాయి. స్త్రీలు పరపురుషులతో గూడి ఆభరణములు వస్త్రములు తెమ్మని అడుగుతారు. ఇదే మీకు గుర్తు. అలాగే తనను తానే బ్రహ్మమని తెలుసుకున్న రాజయోగులకి మాత్రమే నా దర్శనం అవుతుంది. తతిమ్మ దుష్టులంతా రాక్షస గుణములో కలిగిన వారై దూతర్తుల వలె అక్రమంగా మాట్లాడతారు. స్వర్ణముఖి యందు 10 మంది మహాత్ములు పుడతారు. అప్పుడు నాయుడుపేటలో ఉన్న ధనమంతా నాశనమైపోతుంది. మున్ముందు కాలంలో ముత్యమంత బంగారం కూడా దొరకదు. తూర్పు దేశమంతా నవ నాగరికత నేర్చి ధనహీనులై దరిద్రులు అయిపోతారు. ఇత్తడికి బంగారముతో సమానమైన ధర లభిస్తుంది.
కొండవీటి సీమయందు గుణవంతులు పుడతారు. బంగాళాదేశము జల ప్రళయమై ప్రజలందరూ జలములందు అంతరించిపోతారు. 25 అక్కా చెల్లెళ్ళు ఏకముకులై దుర్గా కళ్యాణం కావిస్తారు. కొంకణ దేశంలో గోవుల వలన మోక్షానికి అధికారులు అవుతారు. మలయాళ, పశ్చిమ మహారాష్ట్ర, కర్ణాటక దేశాలలో నా స్వరూపాన్ని గాంచిన వారు సాయుధ్యమును పొందుతారు. కులగోత్రములు వదిలి వివాహములు చేసుకుంటారు. జాతి భేద వర్ణాశ్రమాలను విస్మరిస్తారు. కాబట్టి బ్రహ్మం గారు ఈ విధంగా హైదరాబాద్ నవాబుకు కాలజ్ఞానం అనేది వివరించారు. ఆ తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కడప నవాబుకు కూడా కాలజ్ఞానం అనేది వివరించారు. అయితే ఆ కడప నవాబుకు చెప్పిన కాలజ్ఞానంలో ఏముందంటే, వీరభోగ వసంతరాయులుగా నేని లోకానికి వచ్చేలోపు అనేకమైన ఉత్పాతములు సంభవిస్తాయి. కలియుగము 5000 సంవత్సరములు గడిచిన తరువాత ప్రళయములు కలుగుతాయి. ఉప్పు గుంటూరు చెరువున ఉత్పాతములు కలుగుతాయి. ఉత్తమ వైశ్యులు నష్టపోతారు. జలంలో మునిగి 14 పట్నాలు పాడైపోతాయి. ముండ్లపాడున మునులు దోపిడీలకు దిగుతారు. మసిపాతమాడ కమ్మబడుతుంది. దాతనామ సంవత్సరాన 18 పట్టణాలు కొల్లగొట్టబడతాయి. రాచపాలెం రచ్చబండ దగ్గర ఆశముండల గొంతుకలు కోస్తారు. కొచ్చెర్ల కోటలో కోడి మాట్లాడుతుంది. ముండలు ముత్తైదులు అవుతారు. సారమెరుగని పురాణ పురుషులు యాగంటికి చేరుతారు. వైశ్యులు 25 గోత్రముల వారు మాత్రమే మిగులుతారు. ఉత్తర దేశాన బేరికోమటి పుట్టి గాంధీ మహాత్ముడై వర్ధిల్లుతాడు. మధుర మీనాక్షి మనుష్యులతో మాట్లాడుతుంది. నవాబు తర్వాత ఈ రాజ్యము పరుల పాలు అవుతుంది. కారంపుడి నుండి గనులైన బాలురు కందిమల్లయ్య పల్లెకు చేరుతారు. గుణహీనులు కూలిపోతారు. అద్దంకి నాంచారి మాట్లాడుతుంది. అది విని కొందరు మనుష్యులు నశిస్తారు. గోలుకొండను 2 ఏలుతారు. మహానందిలో మహిమలు పుడతాయి. 4 నిలువుల పొడవరులొచ్చి వీరభోగ వసంతరాయలమని అంటారు. జ్ఞానులు అది నమ్మరు. వీపున వింజామరలు, పాదాలందు పద్మాలు గలవారు వస్తారు. వారిని కూడా నిజమైన భక్తులు నమ్మరు. కందిమల్లయ్య పల్లె 12 ఆమడల మహాపట్నం అవుతుంది. పట్టపగలు పిడుగులు పడి అగ్ని కురిసి జనులు చనిపోతారు. శ్రీశైలాన జ్ఞానం నశించిపోతుంది. ఎర్రటి ఏనుగు ఆకాశాన గోచరిస్తుంది. పంది కడుపున ఏనుగు పుడుతుంది. కోడి నరుల వలె కూస్తుంది. 5 తలల మేకపోతు పుడుతుంది. కాలజ్ఞాన పాతర మీద చింతంబ్రానుకు జాజిపూలు పూస్తాయి. కావేరి తీరాన కలహాలు చెలరేగి 7 పూట్ల గాజు పూసలు నేలకు రాలిపోతాయి. సూర్యుడు గడగడలాడుతాడు. కుంభకోణం గోపురం కూలి కుంభుడు కురూపుడవుతాడు. కంచికి పడమటగా గల వడ్లవాని గృహాన కామధేనువు జన్మిస్తుంది. కంబం చెరువులోని సువర్ణమంతా కందిమల్లయ్య పల్లెకు తేబడుతుంది. కంచి కామాక్షి కంట నీళ్లు రాలుతాయి. కాళహస్తీశ్వరుని కలలు తొలగి కందిమల్లయ్య పల్లెకు వెళతాయి. రామానుజ మతస్థులు పాలకులవుతారు. గోవు గర్భాన లేగ మాట్లాడుతుంది. పల్నాటి సీమ శ్రీమంతులు మదంతో రాలుతారు. 4 వర్ణాల వారు న్యాయం తప్పుతారు. గోసంగి కులము గొప్పది అవుతుంది. గొడ్డుబోతు విధవలు తల్లులు అవుతారు. లింగాల పల్లెలో బంగారు ప్రతిమలు పూజలు అందుకుంటాయి. కోడి కంబం చెరువున మాట్లాడుతుంది. రాజులందరూ రాజ్యములు పోయి భ్రష్టులు అవుతారు. కాబట్టి ఈ విధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కడప నవాబుకు కాలాన్ని బోధించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అలా బ్రహ్మం గారు కడప నవాబుకు కాలజ్ఞానం బోధించిన తర్వాత పుష్పగిరి వాసులకు కూడా కాలజ్ఞానాన్ని చెప్పారు. అయితే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు పుష్పగిరి వాసులకు కాలజ్ఞానం చెప్పిన విషయంలో ఏముంది అంటే, 4 వర్ణముల వారు సురానుపానము చేత భ్రష్టులు అయిపోతారు. వేదాలు కడజాతుల పాలు అవుతాయి. బ్రాహ్మణులు 5000 సంవత్సరాల వరకు పూజ్యనీయులు అవుతారు. అక్కడి నుండి దేవబ్రాహ్మణులు వృద్ధిలోనికి వస్తారు. దేవబ్రాహ్మణులు పంచాంగములతో పౌరోహిత్యాది కర్మకాండలు చేయిస్తూ ఉంటారు. బ్రాహ్మణులకి పీటలు, శూద్రులకి మంచాలు వస్తాయి. విప్రులు కులహీనులై పరులను సేవిస్తారు. విప్రుల విధవలకు వివాహాలు చేస్తారు. విప్రులు స్వవృత్తిని వదిలి పరులకు బానిస వృత్తి చేస్తారు. చాతుర్వర్ణముల వారి తలరాతలు మారిపోతాయి. దేవ బ్రాహ్మణులకు బ్రాహ్మణులకు వైరములొస్తాయి. వీరి ఇళ్లలో ఇంటికి 2 విధవలు ఉంటారు. నీచుల స్నేహాలు ఎప్పటికీ కూడా అలాగే నిలిచి ఉంటాయి. ధన మదాంధులు అజ్ఞానులై అడుగంటి పోతారు. సముద్రాలలో ఉన్న జీవరాశులు నశిస్తాయి. పర్వత జనులు మత్తెక్కి బంగారు గనులను కనిపెట్టి
కొండలను పగలగొడతారు. కాశీపురములో కలహాలు జరుగుతాయి. చిటివేలు తాలూకాలో గణముకులు రాజ్యాలేలుతారు. జుర్రెటి ఒడ్డున సృష్టి తెలిసిన యోగులు అవతరిస్తారు. యాగంటీశ్వరుడు భక్తులకు మోక్షమిస్తాడు. విధవలకు పెళ్లిళ్ళు జంకు లేకుండా చేస్తారు. వావి వరసలు మరిచి వ్యవహరిస్తారు. కులగోత్రాలు జాతినీతులు లేకుండా పెళ్లిళ్ళు చేస్తారు. రెట్టాల చెరువు కింద ఉత్పాతములు పుడతాయి. వినాయకుడు వలవల ఏడుస్తాడు. కొచ్చెర్ల కోటలో చెల్లపిల్లరాయుడు జనులతో మాట్లాడతాడు. పాతాళ గంగలో నీరు ఇంకిపోయెను. భూతలము పైన మంటలు ఎగసెను. 4 సముద్రాల మధ్యనున్న ధనమంతా శ్రీశైల పర్వతముకు చేరుకుంటాయి. 120 తిరుపతులు పాడైపోతాయి. గండికోటలోని ముండలమంతా ముదముతో కర్నూలు చేరుతారు. మహానంది మరుగున మహిమలు పుట్టును. పంపదేశం వారు ప్రబలమై ఉంటారు. శృంగేరి పుష్పగిరి పీఠము పాంచాననము వారి పాలయ్యెను. ఉత్తర దేశము కత్తిపోట్లతో నాశనం అవుతుంది. తూర్పు దేశము ధూళిలో కలిసిపోతుంది. సంపదలు లేక జనులు విలవిలలాడుతారు. ఆకాశవాణి, అన్నపూర్ణాదేవి, పొదిల నిమ్మవ్వ, శ్రీశైల భ్రమరాంబలు 4 కనకదుర్గమ్మకు మంగళహారతులు పడతారు. శ్రీగిరి పట్టణము సిరిని కలిగి ఉంటుంది. శీలవంతులు ఆది అందే అణిగిపోతారు. పడమర దేశము ప్రవరమై ఉంటుంది. కాశీ దేశము నుండి వెనుకముఖములు వారు వస్తారు. శిలానది యందు ఆచారములు నశిస్తాయి. బ్రహ్మ కపాలములో రామచిలుక రాజ్యమేలుతుంది. హరిద్వారమునందు మర్రి చెట్టుకు మహిమలు పుడతాయి. హరిద్వారము వాకిలి మూసి ఉంటుంది. అహోబిలమునందు ఉక్కు స్తంభమునకు కొమ్మలు పుట్టి జాజి పూలు పూస్తాయి. అలాగే కృష్ణవేణి పొంగి కనకదుర్గమ్మ యొక్క ముక్కెరను అందుకుంటుంది. జాతి భేదములనేవి సమసిపోతాయి. వర్ణాశ్రమ ధర్మములు అడుగంటి పోతాయి. రాజాది రాజులు ఒదిగి ఉంటారు. శూద్రులు కేలి విలాసముల్లో తేలియాడతారు. మహాలక్ష్మమ్మ నృత్యమాడుచు వచ్చి మాయాకోతులను ఆడిస్తుంది. ఈత ముక్కల మన్నారున రామలింగ స్వామి కలలు తగ్గుతాయి. జ్వాలమ్మ ప్రజలతో వాదులాడుతుంది. వర్ణశంకరం అప్పుడు అధికం అవుతుంది. మహానందికి ఉత్తరాన 30 మంది మునులు కలుగుతారు. జనులకు వాళ్ళు మాయలు చూపిస్తారు. తెల్లని గుడ్డలు తేలికం అవుతాయి. తెల్లకాకులు పొలిమేర్ల గోడుమని గోల చేస్తాయి. అందుకే కొందరు హతమవుతారు. చపల చిత్తుల నెత్తురు ధరణిపై పారుతుంది. దుర్మార్గుల రక్తాల భూమి తడుస్తుంది. సోమనందికి వినాయకనందికి మధ్య పాలెగ్రాండ్ర 5 రోజులు విడిది చేస్తారు. కందనూరు వారు కొండలకి పోతారు. చీమ బెజ్జాలందు చోరులు దూరతారు. రాయలకు పట్టమ్ము కట్టమన్న వారు రాణించరు. గదక్, లక్ష్మీపురం, చంద్రగిరి, రాయచూరు, ఆదవేని, అరవరాజ్యం, వెలిగోడు, మొరసరాజ్యం, అన్నేనగరం, పున్నాల్లి, ఓరుగల్లు, ఒంగే, గోలుకొండ దేశములు అభివృద్ధి చెందుతాయి. అహోబిలమున ఓంకారనాథ బ్రహ్మ వల్ల పుట్టిన వాక్యాలు పొల్లు కావు. ప్రభవనామ సంవత్సరాన రామధర్మ రాజులకు కీర్తి పెరుగుతుంది. నా మఠమున 7 సార్లు దొంగలు పడతారు. క్షత్రియులు అంతరిస్తారు. చలనేంద్రియాలు అంటే కాళ్ళు చేతులు ఆయుధాలు తెగిపడతాయి. ఉత్తరాన గాంధీ అను బేరికోమటి పుట్టి దేశ దేశాల యొక్క పూజలని అందుకుంటాడు. కంతనూరు నీట కలుస్తుంది. మహమ్మదీయులు బొయలు యుద్ధాన మరణిస్తారు. నా భక్తులు కానివారు భారీ వర్షాన హతులవుతారు. నన్ను నమ్మి సేవించేవారు నదులపై ఆగగలుగుతారు. కాబట్టి ఈ విధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి గారు పుష్పగిరి వాసులకు కాలజ్ఞానాన్ని బోధించారు. ఆ తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కందిమల్లయ్య పల్లెవాసులకు కూడా కాలజ్ఞానాన్ని చెప్పారు. ఆ కందిమల్లయ్య పల్లెవాసులకు ఏం చెప్పారు అంటే, యాగంటి కోటలో 1,00,000 గుర్రాలు కామధేనువులు నిండి ఉంటాయి. విరూపాక్ష రాయులు గుత్తి బల్లారి వెల్లుటకు గిద్దలూరుకు చుట్టు తిరిగి రంగాపురము చేరును. 1000 గుర్రాలు, 10,000 ఏనుగులు, 5,000 కాల్బాలములతో రంగాపురమునకు వెళ్ళును. ఆ రంగాపురము నుండి కడపకు ఉత్పాతాలు కలుగుతాయి. రంగాపురం నుండి పులివింద కొండకు వచ్చును. పులివింద నుండి చనుగొండకు వచ్చి చనుగొండ నుంచి గుత్తివారితో కలిసి ముందుగా చెరువు దగ్గర వారిని కలువగా పుణ్యస్త్రీలు గంధము, కస్తూరి పరిమళ ద్రవ్యాలు కావలనని కోరినందున వాటిని వారు సిద్ధపరుస్తారు. విద్యారణ్య స్వామి వారికి ప్రతిబింబ సుఖయోగి అయిన వీరేశ్వర స్వామి పుట్టి జంబూద్వీపమును వీరభోజయాచార్యులకు స్వాధీనము చేయును. 7 వాయువులు పుట్టి 7 రాత్రులు విజృంభించును. అలంపురమున ఉత్పాతాలు జరుగును. ఈ భూమి యందు పాలెగండ్రు రాయపట్నం కట్టుకొని
తమలో తాము కలహించుకొని భ్రష్టులై అడవులు పట్టిపోయెను. 4 దిక్కుల నుంచి అమృత తుల్యమైన నక్షత్రములు కనిపించి భూమిపైన రాలుతాయి. భృగు మహర్షికి పాదమున నేత్రము వచ్చును, శాపగ్రస్తుల పాపాలు బాపును. నా భక్తులే ఇలలో నిలుచుందురు, ఇతరులు అతివృష్టి అనావృష్టి గండమాల పుండ్లు నడినెత్తిపై వ్రణములు కలిగి నశించిపోతారు. అమావాస్య నాడు పూర్ణ చంద్రుణ్ణి చూసి చాలా మంది నశించిపోతారు. కార్తీక మాసాన నన్ను నమ్మి కొలిచిన వారు సుఖిస్తారు. కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వచ్చు నాటికి విష్ణుభక్తి పెరుగుతుంది, సామవేద ఘోష వినబడుతుంది. జ్ఞాన శూన్యులు నన్ను గుర్తించలేరు. 20 బారల పొడవైన నల్లని ధూమకేతువు పడమటన పుట్టిన 30వ రోజున అందరికీ కనిపించును. పుణ్యాత్ములకు సూర్యమండలమైన పురుష రూపముగా కనిపించెను. ఆకాశము ఎర్రనై ఆవురు మొరలెత్తి ఆకాశాన్ని చూసి అరుచును. ఆకాశము బద్దలైన ధ్వని వినపడును. సూర్యుడు 5 రోజులు భూమి యందు ప్రఖ్యాతమగును. అప్పటికి పుణ్యజనులంతా నిలిచి దేశాన్ని ఏలుతారు. కలియుగం 5000 సంవత్సరాలు గడిచిన తర్వాత నా రాకకు సూచనగా ఈ దృష్టాంతాలు కనబడును. ఈశ్వరమ్మను రంగరాజునకిచ్చి వివాహం చేసే నాటికి కందిమల్లయ్య పల్లె 12 డామరల పట్టణమై నవరత్నాలతో నిండి ఉండును. నా భక్తులు 50 మంది వచ్చి ఈ కళ్యాణమును చూస్తారు. ఇదే మీకు నేను వస్తున్నాను అనేది నిదర్శనం. అటుపైన 195 ఏళ్ల ధర్మరాజు ధర్మం నడిపించిన రీతిగా మేము ధర్మాన్ని నడిపిస్తాము. ఇది సత్యము, ఇది వీరుగురి యొక్క వాక్యము అని బ్రహ్మంగారు ఇలా చాలా మందికి కాలజ్ఞానాన్ని చెప్పారు. ఇప్పటి వరకు మనం దాదాపుగా ఒక 8 మందికి కాలజ్ఞానం చెప్పిన విషయాన్ని తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో కూడా బ్రహ్మంగారు ఇంకా ఎవరెవరికి కాలజ్ఞానం చెప్పారు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇది పార్ట్ 2 వీడియో కాబట్టి మీకు నెక్స్ట్ వీడియో కూడా కావాలి అని అనుకుంటే పార్ట్ 3 అని చెప్పి కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కామెంట్ చేస్తే నేను ఇంకా వీడియోలు చేయడానికి నాకు ఒక మోటివేషన్ అవుతుంది. అలాగే వీడియోకి చిన్న సపోర్ట్ కోసం, అలాగే నలుగురు షేర్ కోసం కేవలం ఒక లైక్ చేయండి చాలు. అలాగే వీడియో మీకు ఇన్ఫర్మేషన్ గా అనిపిస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతేకాకుండా బ్రహ్మంగారి కాలజ్ఞానం మీరు తెలుసుకోవడంలో నేను ఎంతో చిన్నగా అయినా భాగమయ్యానని భావిస్తున్నాను. కాబట్టి ఇప్పటి నుండి మీకు బ్రహ్మంగారి విషయాలే కానీ, లేకపోతే టెంపుల్ యొక్క చరిత్రలే కానీ, లేకపోతే ఎవరైనా డెత్ మిస్టరీలు కానీ, అలాగే ఎటువంటి ఫ్యాక్ట్ వీడియో అయినా సరే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఛానల్లో ప్రతి వారం వస్తాయి. కాబట్టి మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే కనుక ఇప్పటి నుండి వచ్చే ప్రతి వీడియోని మీరు చూడవచ్చు. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, మీ నవీన్ కోరే.